నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు వచ్చినప్పటి నుంచి నువ్వు చికెన్ పొడి చేసుకున్నావు కదా, అది నాకు చెయ్యి అంటుంది. ఇప్పుడు పోయి చికెన్ తీసుకొని వస్తా. దానికి బోన్లెస్ అయితే మనం చేసుకోవచ్చు. అంటే చికెన్ పొడి నేను అక్కడ చేసినా కదా సౌదీలో, ఆ పొడి అయితే ఆమె తినాలంట. సో ఇప్పుడైతే పోయి చికెన్ తీసుకొని వస్తా, ఆ పొడి చేసేదానికి. పెద్ద ముసిలో ఉంటారు చూసిన, అట్ట గొరుగుతా ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి. ఏ పని సక్రంగా చేసిన ఏది చేయాల చెప్పిన పని చేయడం, అందుకే నేను చెప్తానే సాధించింది ఈరోజు. ఎట్టయినా ఒక్కరోజున వంట చేయాలని చికెన్ తీసుకొచ్చిన. ఇది బోన్లెస్, ఒక్కరోజు కూడా బోన్ లేదు. అట్టే బాస్మతి తిందామని చెప్పి ఒక అర్ధ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు బియ్యం వద్దంట, బాస్మతి రైస్ బియ్యంలోనే ఆ చికెన్ పొడి వేసుకుని తింటే బాగుంటుంది టేస్ట్. అవి ఇంతలా ఉంటాయి. బిర్యానీ అయితే బాగుంటది మెత్త మెత్తగా తింటా అంటే. ఈ ఉత్తమం అట్టైనా తినచ్చు ఉండదు. నేను మొన్న చేసి దాంట్లో కరింపాకు మామూలుగా నేను సౌదీలో కరింపాకు ఇలా, ఇప్పుడు కరింపాకు కూడా వేస్తా. కరింపాకు, ఒట్టిమిరకాయలు, తెల్లగడ్డలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ ఇంకా చికెన్ వేయించేటప్పుడు కావాలా. ఇవి వచ్చి సపరేట్ వేయించుకొని మళ్ళీ పొడి చేసుకోవాలా. చూపిస్తా చూడండి. ఈరోజు ఏం బా ఇది పారేసినావు? కవర్లో నింది పాడోయిలా. ఈరోజు వంట మాస్టర్ నేనే. ఈయన వస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా చూస్తారు వీడియో. అందుకే నువ్వే రాగుండు అని చెప్పిన. మెట్టు తీసుకొని అనుకుంటా పొట్టిదనా. ఏమే నువ్వు గుండు అంటే నేను గుండు ఒక మాట. గెట్ అవుట్ మై వన్ రూమ్. అదే దేంటే వేళ భీము ఒరిగిపోయింది నీ మార్గనే. లే దోశలో పెట్టేట్టు పెడతా. డబరా ఇయ్యే దోశలో పెడతారు అయితే. నేను చేస్తాను వంట, నువ్వు జాచి మాట్లాడద్దు. జాచి మాట్లాడద్దు అంతే. తీసేనా అన్నీ ఏమో చెప్తాడు. ఎట్ట వేసానమ్మా? ఒక గ్లాస్ చాలా సరిపోతుంది. ఒక గ్లాస్ సరిపోతుంది. అయితే చికెన్ ఆడ వాసన వస్తుందమ్మా. అప్పుడు చేపలు చాలే. దా ఏంది కాదు ఏందో లేదు, పురుగు అనుకోని నేను. దా కడుగు. ఈ చికెను మామూలుగా బోన్లెస్ అంతా చూడు, చెక్కపొడి అంతా అతుక్కుపోయింది. ఎంత చెక్కపొడే. ఇట్టే తిన్నామనుకో బిన్నా కడుపు నొప్పి వస్తుంది. కడుగు నీట్గా. నువ్వైతే ముక్క 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 కడుగుతావు. నాకు అంతవరకు తీసుకో బా. తెల్లగడ్డలు అవి తీసుకో. తెల్లగడ్డ, కరింపాకు ఇవన్నీ దీంట్లో వేసుకుందాం సపరేట్గా. వేయించుకొని మళ్ళీ దీంట్లో వేసేసుకోవచ్చు. కరింపాకు ఎండిపోయిన కరింపాకు ఇచ్చింది మా అత్త. పటా ఉండదు మన కాడ. ఇదేనా? అది బాగుంది. కరింపాకు ఎక్కువ వేస్తా. ఒక జుట్టు రాలిపోతుంది కదా, కరింపాకు ఎక్కువ తింటే మంచి. మెంతులు అంట పట్టించుకో. మెంతులు పట్టించుకుంటే బాగుంటాయంట. నువ్వు ఉండే కొద్ది బోడిగుండి చేసుకునేటట్టున్నావు నెత్తినే. వాడాలా మెంతులు, అవి కలబంద అదేదో ఆడతారు కదా, అది కరింపాకు ఇది సరిపోతుందిలే. అందుకే చికెను. తెల్లగడ్డ కూడా పైన పప్పు వలసాల్సి అవసరం. ఇట్టే ఏం చేసుకోవాలి. ఇట్టే ఏం చేసుకొని కలిపేసినాం అనుకో టేస్ట్ అన్నేవా అంటే ఎత్తిపోతుంది జెండా. అనకంటే గమ్మున ఉండనే ఉన్నావులే. చూద్దాం ఎట్టొస్తుందో. నాకైతే ఆడ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయేటట్టు వచ్చింది. ఇది వాళ్ళు కేరళ పక్క చేసుకొని తింటారు వీళ్ళు ఎక్కువ ఈ టైపు. మన పక్క తక్కువ. నిజం బా. నువ్వు చేసినా ఎప్పుడన్నా చూసినా ఎప్పుడన్నా? మరి ఆశ్చర్యపోతున్నావా? అంత ఆశ్చర్యపోవాకు, చూడలేకను. ఇవి పడిపోతాయేమో, చిన్న చిన్నవి ఉన్నాయి దీంట్లో. పిత్తిరి ఉన్నాయి. సర్లే 2 గంటలు. చేసేది కావాలంటే మళ్ళీ చూడు క్లీన్గా పెట్టాలా. ఇది తెల్లగడ్డలు అయితే ఒక 2 పాయలు అయితే తీసుకున్నా. అది కరింపాకి, అది ఒట్టిమిరకాయ అండి. ఏమ్మా గస వచ్చిందంట, ఒంట్లో కొవ్వు పెరిగిందంట. నిజం ఒప్పుకుంటుంది. ఇంతకుముందు అంటివే
ఇవి అయితే తీసేసుకున్నా ఒట్టిమిరకాయలు తెల్లగడ్డలు కరింపాకు సాలు ఎక్కువ కారం వేయద్దని ముందే మళ్ళీ కారం ఎక్కువ వేసాను అనుకో ఓం సుందరపల్లి ఏం బా సరిపోతాయి మళ్ళీ కారం పొడి కూడా వేస్తుంది అనుకో అందుకు సరిపోతాయి చిన్నగా కొడితే రాదు బాది గ్యాస్ మంట ఏమంటే అది రానే రావా ముందు ఒట్టిమిరకాయలు వేయించుకునే దానికి నూనె పోసుకుందాము దీంట్లోనే మళ్ళీ చికెన్ కూడా వేయించవచ్చు ఇది నా డైలాగ్ నువ్వు వేయద్దు తగ్గించు సెగ ఇటు తగులుతుంది అందుకే ఫ్యాన్ వేసుకున్నా సెగ తగులుతుందని సెగ తగ్గించుకుంటే బ్రో లేకపోతే ఓ మై గాడ్ అట్టను అంటున్నావు ఎక్కిరిస్తున్నావా దీంట్లో అయితే ఇట్లా పెట్టుకొని ముంచొచ్చుట ఎందుకు అంతలా ఉన్నావు తెలియదా మాత్రమా ఇటైతే ఇటు పెట్టి ఇటు ఎత్తచ్చు దీంతో ఎత్తాలంట ఈ గంటితో వచ్చది ఎప్పుడు ఎంతసేపు అని ఎత్తే దీంతో అబ్బా నీకు వంటలు నేర్పించింది ఎవరా మరి నీకు ఏమన్నా కూర వస్తాను మా ఇంటికి వచ్చినప్పుడు నిజం చెప్పు కాదు అబ్బా క్లాప్స్ కొట్టండి అందరూ మొహం ఒకసారి ట్రెండింగ్ ఇచ్చుకోమ్మా లెఫ్ట్కి రైట్కి కాదు లెఫ్ట్కి అది ముందు ఒట్టిమిరకాయలు వేస్తాము వేసాను మంట అదే ఘాటు ఘాటు ఎక్కువ అందుకే ఫ్యాన్ వేసాం కూడా నాకేం రాదు వీళ్ళకి వచ్చేస్తుంది తుమ్ములు కొంచెం వేగితే చాలు ఇవి ఈ మారిగా ఏం చేసుకుంటే మాడిపోయినాయి ఏం కాదులే మిరపకాయలు అయితే మార్చేసిన ఈ తెల్లగడ్డలు కూడా మాడకుండా తీసేద్దాం మాడిపోయినాయి అంటే మళ్ళీ అంతే మంట తగ్గించేసినాలే ఇంతకుముందు మంట ఎక్కువ పెట్టింది అందుకే మాడిపోయినాయి నల్లగా వచ్చినాయి ఇవి పగులుతాయేమో స్వామి ఏమో పగులుతున్నాయి స్వామి బుడక్ అన్నాయి ఇవి మామూలుగా ఇటు అది మీ పగలు కొట్టి వేస్తారు నేను అట్టే వేసిన అందుకే పట్ట అంటాను ఇవి కూడా వేగినాయి కరింపాకు వేస్తే వెళ్తుందా చిట్పట్ ఉంటుందిలే దానికి ఏదైనా మూతన్నా ఇటు ఈ తెల్లగడ్డలు కూడా ఏం చేసిన రెడీ అబ్బా పెట్టు ఇంకా ఉన్నది కొంచెంసేపు పట్ట అంటుంది మళ్ళీ మామూలు ఈ మూడు ఏం చేసినామంటే ఇంకా మళ్ళీ చికెన్ మసాలా కలుపుకున్నాము ఇది ఈ మూడు అయితే రెడీ అయిపోయినాయి చికెన్ కూడా కడిగేసింది నీట్గా ఏ చెక్క పీసు లేకుండా ఈ చికెన్కి దీనికి సెట్ అయిపోతుంది సామాన్లన్నీ తీసుకునే మసాలా పసుపు పొడి అల్లం పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా అన్నీ అల్లం పేస్ట్ ఏమో పెరుగు మజ్జిగ చేసుకుంటానులే అది కాదు ఇక్కడ మళ్ళీ జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ ఫస్ట్ బాగా మసాలా కలిపేసి దాని తర్వాత పకోడాలాగా వేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి మిరియాల పొడి ఇదే గంటే అదే ఏబీసీలు రావులే మాకు దీంట్లోనే కొద్దిగా పెప్పర్ మిరియాల పొడి ఇంగ్లీష్ మీడియం మేము ఇది జీలకర్ర పొడి అల్లం ఏది గంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు దీంట్లో ఇది అల్లం పేస్టు ఇదేమో గరం మసాలా ఇదేమో చికెన్ మసాలా అంతే ఇవి మనకు కావాల్సినవి ఇసుకేసి ఇంకా దాంట్లో వేసేస్తాం సరిపోతుంది కొద్దిసేపు నానబెట్టాలి అట్టే వేయకూడదు నానబెట్టే ఏ లోపల నూనె వేడెక్కుతుంది అవునే ఇవన్నీ అనుకో మూతుల్లా పచ్చడి అవుతుంది మొహం చూస్తున్నాను తప్పిడేసి మొహం
సో ఇది చికెన్ అయితే మసాలా అయితే పెట్టేసిన, నూనె కూడా పెట్టిన. నానబెట్టుకోవాలంటే నానబెడతా ఇదే ఇట్లా ఇంకా అదే నూనె కాగితే నేనే చేసిన అన్నం నేనే చేసిన బాస్మతి రైస్. నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే బాగా మసాలా ఊరింది, నూనె వేడెక్కితే వేసేయడమే. నూనె వేడెక్క ఇప్పుడే పెట్టిన. నూనె ఎందుకు పచ్చగుంది చెప్పు? పచ్చగుందంటే పేదవాళ్ళ నూనె ఎట్లా ఉంటుందిలే. పేదల నూనె ఇంటి కాదు కానీ మన చికెన్ పకోడా చేసుకున్నాం కదా, ఆ నూనె మళ్ళీ వేస్ట్ చేయకోకుండా మళ్ళీ ఇప్పుడు చికెన్ వేసుకో. కొంచెం కాగింది బాబు. అవునా, కాగింది కదా. బాగా చిటపట అని వేయాలి. వంట మాస్టర్ నేను వంట నాకు అన్నీ వస్తాయి. పటపట అంటాను కదా వంట మాస్టర్ భార్య. వేస్తానే లేయాలి కైలు. దాంట్లో వేయను, వేరే దాంట్లో వేస్తా. చికెన్ వద్దా దాంట్లో వేయాలా? దీంట్లో వేసానా? మెట్టు మెడకేసి కొడతా. చెప్తా బా ఉండ ఎత్తద్దా, నిన్ను వంట రూమ్లో రాకుండా కొట్టాలా నేను చేసేది. చికెన్ పకోడా రండి, ప్లేట్ 10 రూపాయలు. నువ్వు కొట్టినంత రికార్డ్ అయింది. ఏం తిట్టాను నేను? అంతే అంటే అర్థం కదా. చికెన్ పకోడా ఇట్టయినా తినేసి ఆల్రెడీ 2-3 ముక్కలు వేసిన, అవి వేగినాయి. అవి ఎత్తుతా అంటే వద్దని మసాలా వేస్తే వద్దంటే తెల్లగా ఉండదండి. మసాలా ఎర్రగా ఉంటే ఎర్రగా ఉండదండి. ఇంకెట్టా అన్నీ నువ్వే చెప్పు. ఇదైతే వేగినాయి. కారణం ఏమే నూనె ఉంటుంది పెద్ద సాగు దీంతో. ఒకరోజు తింటా. రెండో వాడు కూడా వేసిన, అప్పుడే వేస్తాను మేత. ఏం బాగుంది. అన్నీ రెడీ అయిపోయినాయి. చేత్తోనే బిసికేయచ్చు, కానీ చేత్తో బిసికినామనుకో ఎత్తుకుంటుంది మంట. అందుకే మిక్సీలో పడుతున్నా. అక్కడ చేసేటప్పుడు సౌదీలో నాకు సరిగా పొయ్యి కాలేదులే, అందుకని చేత్తో బిసికి ఒక 2 చెంచాలు మిక్సీలో కొట్టి సరిగా కాళ్ళాయి. ఈ మారికి పకోడా వస్తే బాగుండు. ఆ పకోడా రాలా, అది బాగా పులుసు అయిపోయింది. అది ఫస్ట్ దీన్ని పొడి చేసుకున్నాం. ఏంది ఇరిగిపోయింది అట. దీంట్లో అయితే బాగా మెదుగుతుంది పొడి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రాలా బా యాడా వేసినది వేయకపోతే ఏడేస్తా మెంటలు. నేనేం చేసిన స్వామి, నాకేం తెలుసు. మా ఇంట్లో దీని మరిగా అన్ని వెరైటీగా పనిచేస్తాయి అనమాట. దీంట్లో పెడితే పని చేయలే, అది ఆడబి పెడితే వైరు పని చేస్తాయి, ఈడ పెడితే పని చేయాల, మళ్ళీ ఇవన్నీ పని చేస్తున్నాయి. మిక్సీ ఒకటి పని చేయాల. అన్ని డూప్లికేట్ దీనిలాగా. కరెంట్ అయిన పిలిచిందే పని చేసింది. మన మా అన్న కూడా రిపేర్ చేస్తే పని చేసింది. నేను పెడితే వాళ్ళు పని చేయాలి. ఇదైతే అయిపోయింది. అయ్యా పేస్ట్ చేశాడయ్యా. పొడి అయిపోయింది బాగా. బాగుంటుందిలే, బాగా పొడి అయింది. నూనె ఎక్కువ ముద్దయింది. ఏం కాదు. ఇప్పుడు చికెన్ పీస్ వేసి మెరుగుతుంది. అదే పొడి అయింది. ఇది ఎవదా
బాగుండదు బస్మిల్లో. తెల్లగడ్డ పెడితే బాగుంటుంది కానీ తెల్లగడ్డ పచ్చిది అయితే మళ్ళా బాగా పని చేస్తాను. పొడి పొడి అయిపోయింది. పోయి అమ్మ పొడి పొడి అయిపోయింది కానీ బ్రెడ్ ముక్కలు అయినట్టు అయింది. చూసారా ఎంత బాగుందో అన్ని ఇది. మిక్సీ చేసింటే బాగుంటుంది. ఇట్లా మిక్సీ ఇట్లుంటే బాగా చేసుకునేదానికి బాగుంటుంది. ఆ రోజు మిక్సీ సరిగా లేక చేత్తో బిస్కి రొంచేపు అది చేసి రొంచేపు ఇట్ట చేసి కానీ ఆ రోజు కలర్ నువ్వే పొడి వేయద్దండి. పొడి వేస్తే అవును కలర్ఫుల్గా ఏం ఉంటుంది. పొడి కారం పొడులు ధనియాల పొడి ఎక్కువ వేస్తే బాగుంటుంది. అయిపోయింది. చికెన్ పొడి రెడీ అయిపోయింది. దీంట్లోనే ఇదంతా కలుపుకొని ఉప్పు వేసేసినావు కదా వేసినాను. బాగా పొడి పొడి అయిపోయింది స్వామి ఇది కదా. అన్నీ కలిపి వేసింటే బాగుంది. ఎక్కువ పొడి అయింది. అసలు మెదుగుతుంది లేదు అనుకో. నేను మెదిగింది ఎట్టో బాగా వాసన బాగా వస్తుంది. అంతే. అందరూ ఎర్రగా చేసుకుంటే మేము తెల్లగా చేసుకుంటాం. తెల్లగా అంటే నువ్వు వేయద్దని అని వేయలేని దండికి వేసి నేనైతే దండికి వేసుకొని నువ్వు వద్దంటావని వేయలే. వస్తుందిలే కలర్ చూడు. ఇది మన పొడి చికెన్ పొడి. దీన్ని కూడా మనము ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టుకొని అప్పుడప్పుడు వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. చూస్తున్నారు కదా. మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కానీ నేను ఒట్టిమిరకాయ తెల్లగడ్డ అట్టే ఒక్కొక్కరు ఉక్కల ముక్కల నలుపుకొని తిన్నా. అప్పుడు పొడి పొడి అంటే ఇది బాగా పొడి పొడి అయిపోయింది. పేస్ట్ అయిపోయింది ఇది. కానీ బాగుంటుంది టేస్ట్. షోర్మా చేస్తే సత్తవు మంటకి. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. డబ్బాలు అయితే వేసి పెడతానా. నిండిపోయింది ఇది. ఇది ఇప్పుడు అయిపోతుందిలే. ఇది చికెన్ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడా ఉండగా ఇంకా నీళ్ళలో పెడనా. ఇంత పొడిలోనా ఇంకా కానీ ఇంకా సరే. దీంట్లోనే బాస్మతి రైస్ కూడు బాస్మతి కూడు. శనక్కాయల పొడి ఎట్టో చికెన్ పొడి అట్ట. శనక్కాయల పొడి కారం పొడి అంటాం కదా అట్ట చికెన్ పొడి. సరే వేడి అన్నంలో చికెన్ పొడి వేసుకొని బాగుంది. నేనైతే నెయ్యి తినను. మధ్యాహ్నం అయితే చికెన్ పొడితో తిన్నాం. ఇప్పుడైతే మిరియాల రసం మా అమ్మోళ్ళు చేసినారు. మా అమ్మోళ్ళ ఇంటికాంచి మిరియాల రసం అయితే తెచ్చినాడు. మిరియాల రసం అవి వచ్చి మామిడికాయ ముక్కలు. చెప్పు ఏమే చెప్పు చెప్ప కాదబ్బా ఏంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఈరోజు వ్లాగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ చెప్పా.